సాయినగర్లో శంకర విద్యాలయ స్కూల్ ఏ యూనిట్ ఆఫ్ శాండిల్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ను తక్షణమే కాలనీ నుంచి తొలగించాలని శక్తి సాయినగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం శంకర విద్యాలయ స్కూల్ ఎదుట కాలనీ వాసులు పెద్ద ఎత్తున చేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ గత 6 నెలల నుంచి స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయొద్దని పోరాటాలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, డిఈఓ, మండలాధికారి, ఎంఈఓకు సైతం ఫిర్యాదులు చేసినట్లు వివరించారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. స్కూల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాలనీ వాసులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. కాలనీలో రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని నిర్మించిన భవనంలో కమర్షియల్ గా స్కూల్ ఏర్పాటు చేయడం కూడా చట్ట విరుద్ధమని, దీనిపైన కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్కూల్ ను కాలనీ నుంచి తీసివేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున కాలనీ వాసులు అందరం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. We want justice. 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 We want school తొలగించాలి. తొలగించాలి తొలగించాలి శంకర్ విద్యాలయ స్కూల్ 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 స్పీడ్ గా అడ్మిషన్స్ కూడా టేకప్ చేశారండి. అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. So kindly help us in this matter. See that the school is not opened and it should be shifted from here immediately. Thank you very much. మీ కాలనీ నుంచి వెల్ఫేర్ ఉంటుంది కదా, వెల్ఫేర్ నుంచి అన్న లెటర్ తీసుకురా. వాళ్ళు తీసుకోలేదు. మేము నో అబ్జెక్షన్ అని చెప్పని లెటర్ కూడా తీసుకున్నాం. అందరి సంతకాలు కూడా ఉన్నాయి ఆ లెటర్ లో. అసోసియేషన్ మాకు ఇక్కడ 100 ప్లాట్స్ ఉంటాయండి, 100 పైనే ఉంటాయి. సో మీకు కంప్లీట్ గా అబ్జెక్షన్ that again is we don't want this school here. Kindly help us in this matter. సౌదామిని అండి, ప్లాట్ నెంబర్ 30. మా పక్కన స్కూల్ ఓపెన్ అవుతుంది, అయ్యింది ఆల్రెడీ. అది శంకర్ విద్యాలయ హై స్కూల్ అండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ 40 ఫీట్ రోడ్డు కూడా లేదు. 40 ఫీట్ రోడ్ కూడా లేదు, ఓన్లీ 30 ఫీట్ రోడ్ ఉందండి ఇక్కడ. ఇంకోటి చాలా ఇబ్బందిగా ఉంది, రోజు బస్సు రావడము వెళ్ళడము చాలా ఇబ్బందిగా ఉంది ఎదురుకుండా రోడ్డు వల్ల. తర్వాత మాకు ఇమీడియట్ గా మా కామన్ వాళ్ళు స్కూల్ ఒకటేనండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి మేము కలెక్టర్కి, ఎంఈఓకి, డిఈఓకి అందరికి కూడా మెమరాండం సబ్మిట్ చేశామండి. చేసినా కానీ ఇంకా వాళ్ళు ఏమీ టేకప్ చేయలేదు. స్కూల్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు పర్మిషన్ ఉందో లేదో కూడా మాకు తెలియదండి. కొంచెం దయచేసి ఇది ఆపించేసేయండి ఎలాగైనా. రెసిడెన్షియల్ ఇది ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక్కడ స్కూల్ ఓపెన్ చేశారు. అందరూ ఇక్కడ అంతా సీనియర్ సిటిజన్స్ ఉంటామండి. వీఆర్ వెరీ మచ్ ప్రాబ్లమాటిక్. ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రాబ్లమాటిక్ for us. Please kindly look into the matter, sir. Shift the school from here. We don't want the school here. ఇక్కడ స్కూల్ పెట్టినప్పుడు కాలనీ వాళ్ళది ఎన్ఓసి ఏమీ తీసుకోలేదండి. మా సంతకాలు ఎవ్వరూ పెట్టలేదండి. మేము సంతకాలు పర్మిషన్ లేకుండా స్కూల్ ఓపెన్ చేసేసారండి. దయచేసి టేకప్ చేయండి ఈ మ్యాటర్ కొంచెం.